జిల్లా ప్రజలను, యువతను చైతన్యపరిచి మాదక ద్రవ్యాల వాడుకను నిర్మూలనే లక్ష్యంగా డి అడిక్షన్ క్యాంపెయినింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 3K ఫ్రీడమ్ వాక్ కార్యక్రమాన్ని జిల్లా పరిపాలనా విభాగం, జిల్లా పోలీస్ శాఖ మరియు సహారా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి సహారా హాస్పిటల్ వరకు నిర్వహించిన ఫ్రీడమ్ వాక్లో జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్, డిఎస్పీ సత్తయ్య గౌడ్, సహారా హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శంకర్ మఠం మరియు లింగా గౌడ్, కోనవేణుతో పాటు సిఐలు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, యువకులు, సహారా హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మనం ఎంత పీస్ఫుల్గా ఉన్నాం, మనం 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 ఎంత ప్రశాంతంగా ఉన్నాం, మన ఎంత అదృష్టవంతులు అనేది మనకు తెలియదు. సో దేవుడు ఇచ్చిన ఇవన్నిటిని మన తల్లిదండ్రులు ఇచ్చిన ఇవన్నిటిని ఏదైనా రిపీటెడ్గా మనం చేస్తున్నాం అన్ప్రొడక్టివ్ వర్క్ అంటే మనకి యూజ్ ఏముంది, చేసినా చేయకుండా డజంట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్. ఇప్పుడు నేను చెప్తున్నా అతను మొబైల్ స్క్రోలింగ్ చేస్తున్నాడు, ఏమైనా యూజ్ ఉండదు మొబైల్ స్క్రోలింగ్ చేయడం, ఏముండదు. వాట్సాప్ ఉంటుంది, స్నాప్చాట్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, పనికిరాని చెత్త అంతా ఉంటుంది. దీనిలో పడి అదొక వ్యసనం లాగా మారి మనం చదువుకున్న టైంలో చదువుకోకపోవడము,
హోంవర్క్ చేసేటప్పుడు హోంవర్క్ చేసుకోవడం, ఏదైనా యాక్టివిటీస్లో చేసేటప్పుడు యాక్టివిటీస్ చేయడం, అంటే బాడీ ప్రెజెన్స్ మైండ్ ఆబ్సెన్స్ అంటే ఇదే. సో ఇక్కడ స్టార్ట్ అయింది ఏమైందంటే స్లోగా ఇట్లాంటి అడిక్షనే రేపు మీరు కాలేజీలో అయిన తర్వాత ఇంతకుముందు స్కిట్ లో చూపించారు మీరు. సో స్టార్టింగ్ లో ర్యాంక్ వచ్చింది మంచిగా, దాని తర్వాత ఏమైంది దావత్ చేసుకుంటుందా చెప్పారు, పోయినాక ఏమైంది అందులో కూడా పోతున్నాడు, ఇది కాదు బీర్ తాగాలన్నాడు, పక్కన కూడా ఉండి బీర్ తాగాలి మనం సిగరెట్ తాగాలంటారు. స్టార్టింగ్ లో బాగానే ఉంటుంది, ఒక గ్యాంగ్ వేసుకుని మధ్యలో ఉండి కలవడము, ఈ బీర్ పట్టుకోవడం, ఈ సిగరెట్ పట్టుకోవడం, ఇది బాగానే ఉంటుంది, ఇది గ్యాంగ్ మెయింటైన్ చేయాలి. బట్ ఇది హీరోయిజం. గ్యాంగ్ అంటే ఇప్పుడు మేము వచ్చామా, ఒక ఎస్ఐ వచ్చిన అనుకోండి 10 మంది కానిస్టేబుల్ తీసుకొని వస్తాడు, అది గ్యాంగ్ అంటే. సిఏ వచ్చిన అనుకోండి ఒక 4-5 ఎస్ఐలు తీసుకొని వస్తాడు, అది గ్యాంగ్ అంటే. నేను వచ్చిన ఒక 10-15 మంది పోలీసులు వచ్చారు, ఇది గ్యాంగ్ తీసుకొని రావడం అంటే. ఏదో తాగుబోతున్న వాళ్ళని పట్టుకుని గ్యాంగ్ మెయింటైన్ చేయడం, అది నీకు పర్పస్ కాదు, సొసైటీకి పర్పస్ కాదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అండ్ ఈ టైంలో అంటే ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేయాలి. అంటే మీరు ఈ టైంలో చదువుకోవాలి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేయాలి, అలాగే కెరీర్లో ఏం చేయాలి, నెక్స్ట్ ఇంటర్ తర్వాత ఏం చేయాలి, డిగ్రీ తర్వాత ఏం చేయాలి, ఏ జాబ్ కొట్టాలి, ఎట్లా చదవాలి, వీటి గురించి ఆలోచించండి, వీటి గురించి తిరగండి. అంతేగాని హీరోయిజం అంటే హీరోలాగా హెయిర్ స్టైల్ చేసి, హీరోలాగా సగం సగం చిరిగిన పాయింట్ వేసుకుని, ఊడిపోతే షూస్ వేసుకుని, అది హీరోయిజం కాదు. హీరోయిజం అంటే లైఫ్ లో నువ్వు సెటిల్ అయ్యి నువ్వు చెప్పే మాటకి ఒక 10 మంది వాల్యూ ఇస్తున్నారు, నీ వల్ల ఒక 10 మందికి హెల్ప్ అవుతుంది అంటే దట్ ఈస్ హీరోయిజం. అమ్మాయిలు మీరు కూడా ఎప్పుడు కానీ మన ఆలోచనలు చాలా గొప్పగా ఉండాలి. ఎంత గొప్పగా ఉండాలంటే పక్కవాడు చూసి నవ్వాలి. ఒక మంచి వ్యక్తి, ఒక మానవుడు అంటాడు, ఏదైతే మీ కళలు పక్క వాళ్ళు చూసి నవ్వలేదు అనుకోండి, అవి డ్రీమ్స్, అవి కళలే కాదంటారు. అంటే మీ యొక్క లక్ష్యం పక్కవాడికి నవ్వు రాలేదనుకోండి, అది లక్ష్యమే కాదనంటారు. అంటే ఎలా ఉండాలంటే మీరు పక్క నుండి నేను ఖచ్చితంగా ఐపీఎస్ అయిదా, నేను ఖచ్చితంగా ఆస్ట్రోనాట్ అయిదా, నేను ప్రైమ్ మినిస్టర్ అయిదా, నేను ప్రెసిడెంట్ అయిదా అని చెప్పి మనకేమనిపిస్తుంది, ఇక్కడే చదువుతున్నాడని మనం నవ్వుతాం. బట్ లక్ష్యం అనేది ఎప్పుడు కానీ అంత ఉన్నతంగా ఉంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది. ఫస్ట్ మనం ఎక్కడికి పోవాలి అనేది ఫిక్స్ కావాలి. అవునా కదండి? మనం స్టార్ట్ అయినప్పుడు నడవండి అంటే ఎవరు ఎక్కడ పోతారు. బట్ ఏంటి మన లక్ష్యం ఏంటి, ఇక్కడికి రావడం. ఎలా రావాలి, ఒక రోడ్ అనేది చూసుకొని ఆ రోడ్ లో మనం ఇక్కడికి వచ్చాం, ఒక పర్పస్ ఉంటుంది. అలాగే మీరు కూడా ఒక లక్ష్యం పెట్టుకోవాలి, లక్ష్యానికి అనుగుణంగా ఈ మార్గాలు ఎంచుకోవాలి, అంటే ఏ చదువుకోవాలి, ఎట్లా చేయాలి, ఎట్లా పోవాలని చెప్పి. సో ఆటోమేటిక్గా యూ విల్ రీచ్ ద డెస్టినేషన్. డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత మనలాగా ఒక 10 మందికి ఎట్లా హెల్ప్ చేయాలనేది కూడా మీరు చూసుకోవాలి. సో ఇది ఇంపార్టెంట్. సెకండ్ ఎందుకు పెట్టాము ఈ ప్రోగ్రామ్ అంటే, చాలా వరకు జాబ్ వెరిఫికేషన్స్ మాకు వస్తాయి. అంటే మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టిన తర్వాత చాలా మంది ఈ అల్లరిగా తిరిగిన తర్వాత కూడా జాబ్ కొడతారు, మన 2% వెరీ లెస్. సో వాళ్ళ జాబ్ వెరిఫికేషన్స్ మాకు వస్తాయి. సో చాలా వరకు జాబ్ వెరిఫికేషన్స్ లో విజిట్ చేసే టైంలో వాళ్ళ దగ్గర చిన్న చిన్న కేసులు ఉంటాయి, నైట్ ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటారు పోలీసులు. సో ఇట్లా ఇంతకుముందు సిటీలో చెప్పినట్టు 10 మంది కలిసి తాగుతూ ఉంటారు. ఆ 10 మందిలో తాగేది 2-3 ఉంటారు బ్యాడ్ ఫెలోస్. రిమైనింగ్ 7% అవుట్ ఆఫ్ కంపల్షన్, అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వాళ్ళకి నిలబడతారు. వాడు మంచోళ్ళు, వాళ్ళు మిగతాడు. కానీ పోలీసులు పోయినప్పుడు వాళ్ళు దొరుకుతారు, పట్టుకొచ్చి కేసు వేస్తారు. వేస్తారా? నేను తాగలేదు సార్ అంటే నడవదు. నువ్వు ఎప్పుడైతే చెడ్డవాడితో సాహసం చేసావో సొసైటీ అలాగే ఆలోచిస్తుంది, పోలీసులు అలాగే ఆలోచిస్తారు. సో మిగతా 7 మీద కేసు లేదు. ఒక ఫైనల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అందరికి. 10th క్లాస్ లో బాగా చదువుతుంటే ఇంటర్లో మంచిగా చదవచ్చు, ఇంటర్లో ఇంకో 2 గంటలు ఎక్కువ చదివితే డిగ్రీలో మంచిగా చదవచ్చు, లేకుంటే ఇంటర్లో కొంచెం చదివితే మంచి ర్యాంక్ ఇవ్వచ్చు. ఇట్లాంటివన్నీ ఫ్యూచర్ లో బాధపడదు. అంటే మీరు ప్రెసెంట్ చేసే పనిలో 100% ఎఫర్ట్ పెట్టాలి. మనం పెట్టడానికే ఉన్నాం. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనకి ఈ రోజు మనం పడుకోవడానికే పైన ఒక రూఫ్ ఉంది, తినడానికి 3 పూటల తిండి దొరుకుతుంది, నడవడానికి కాళ్ళు చేతులు ఉన్నాయి అంటే వీఆర్ సో బ్లెస్డ్. ప్రపంచంలో చాలా మంది కంటే మనం చాలా మంచిగా ఉన్నాం.
ఆఫ్రికన్ కంట్రీస్, మిగతా దేశాలు, ఈ యుద్ధం జరిగే దేశాలు, బంగ్లాదేశ్లో ఈ మధ్య చూస్తున్నాము, అలాగే సిరియా అట్లాంటి కంట్రీస్లో చూస్తున్నాము, ఇజ్రాయెల్లో చూస్తున్నాము. మనం ఎంతో పీస్ఫుల్గా ఉన్నాం, మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాం, మనం ఎంత అదృష్టవంతులం అనేది మనకు తెలియదు. సో దేవుడు ఇచ్చిన ఇవన్నింటినీ, మన తల్లిదండ్రులు ఇచ్చిన ఇవన్నింటినీ సాధ్యమైనంత వరకు 100% యూజ్ చేసుకుని మీరు సొసైటీకి హెల్ప్ చేయకుండా పర్లేదు, అట్లీస్ట్ మీరు రేపు సొసైటీకి బర్డెన్ కావద్దు. మీరు సొసైటీకి హెల్ప్ చేయకుండా పర్లేదు, మీరు సొసైటీకి బర్డెన్ కావద్దు. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. మీరు అందరూ కూడా కష్టపడి బాగా చదివి మీ లైఫ్ని మీరు మంచిగా ఇంప్రూవ్ చేసుకొని, మీ లైఫ్ని బాగా ఒక మంచి మంచి జాబ్ తెచ్చుకుంటా, మంచి కార్ కొనుక్కుంటా అని మీరు బాగుపడితే ఆటోమేటిక్గా దేశం బాగుపడుతుంది. గొప్పవాళ్ళన్న దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. అంటే దేశం బాగుపడాలంటే మనుషులు బాగుపడాలి. అంటే ఇండివిజువల్గా నేను ఒక్కరు బాగుపడ్డా కూడా దేశం బాగుపడ్డాడు. నేనేదో బయటకు వచ్చి సంఘర్షణ చేయాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చిన మెంబర్స్ అంతా కూడా మీరందరూ మంచి జాబ్స్ తెచ్చుకొని, మంచి ఇల్లు కట్టుకొని, మంచి కార్లు కొనుక్కొని, మంచిగా మీ తల్లిదండ్రులను చూసుకుంటే సగం ఒక ఊరు సెటిల్ అయిపోతుంది. అవునా కదండి? వాళ్ళందరికీ కూడా మంచి కార్యక్రమంలో ప్రత్యేకంగా ఒకటి ఇంక్లూజివ్ అని ఒక వర్డ్ పెట్టినాం, సారా ఇంక్లూజివ్ హాస్పిటల్ అని. ఇంక్లూజివ్ అంటే ఏవైతే ట్రీట్మెంట్స్ అందుబాటులో లేకుండా దూరంగా ఉన్నాయో వాటిని లోపల కలుపుకోవాలా హెల్త్ కేర్ సిస్టమ్ అనే ఉద్దేశంతో మేము సారా ఇంక్లూజివ్ హాస్పిటల్ అని పెట్టడం జరిగింది. సో నార్మల్గా డిఎన్సీకి సంబంధించి అట్లాగే చిన్న పిల్లలకు సంబంధించి కొన్ని చికిత్సలు అందుబాటులో ఉండాలని పరిస్థితి ఉంది. అందుకని సారా ఇంక్లూజివ్ హాస్పిటల్లో డిఎడిక్షన్కి సంబంధించి ట్రీట్మెంట్ అందించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఎందుకు డిఎడిక్షన్ జరగాలి అంటే, ఒక వ్యక్తి అడిక్షన్కి లోనైతే అతను ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కుంగిపోతాడు. అతను కుంగిపోతే వాళ్ళ కుటుంబం బాగా చెడిపోతుంది. కుటుంబం పాడైతే సమాజం పాడైతుంది. సమాజం పాడైతే మొత్తం దేశమే పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి యొక్క అడిక్షన్ వల్ల సమస్త దేశం యొక్క అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంటుంది. సో ఈ సమస్య అనేది రోజు రోజు పెరుగుతూ ఉంది. గతంలో 4-5% ఉన్నటువంటి అడిక్షన్ 14-15% చేరుకున్నది. రకరకాల అడిక్షన్స్, రకరకాల వ్యసనాలకు లోనయ్యి చాలా మంది తమ ఆర్థిక, మానసిక శాంతిని కోల్పోయి అభివృద్ధిలో భాగస్వాములు కాకుండా తమ వ్యక్తిగత వినాశానికి వారే కారణమవుతున్నారు. కాబట్టి ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో మేము భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఇది ఒకటే కాకుండా జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు చేయమని చెప్పి మాకు ఆదేశించినారు. 50 గ్రామాల్లో 5 రెవెన్యూ డివిజన్లలో 75 కార్యక్రమాలు మేము 3 నెలల్లో చేయబోతున్నాము. సో ఈ కార్యక్రమం పోలీసు వారి శాఖ వారి సహకారంతో మేము చేయబోతున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్పీ సార్ ఫర్ ఇన్స్ట్రక్టింగ్ us, గైడింగ్ us to do this program. Thank you very much. మనం ఏం చేస్తాం, కాలేజ్ ప్రెజర్, కొద్దిగా చిన్న వయసు 14 సంవత్సరాలు రాగానే సిగరెట్ అనేటువంటి ప్రెజర్, దాంతో పాటు రెగ్యులర్ ప్రెజర్, దాని తర్వాత బీర్ ప్రెజర్, దాని తర్వాత ఇంకా కొకైన్, దాని తర్వాత గంజా అనేటువంటి ప్రెజర్. చచ్చిపోతే ప్రెజరే, వస్తే ప్రెజరే, లవ్ చేసే ప్రెజరే, లవ్ వదిలేసే ప్రెజరే, మార్పు వచ్చే ప్రెజరే, మార్పు రాకుండా ప్రెజరే. ఆ ప్రెజర్ విరుగుడే ఈ అడిక్షన్. అంటే ఈ రోజు భారతదేశం మటుకు శరీర మాధ్యం ధర్మ సాధనం ఏదైనా సరే మన ఆరోగ్యాన్ని గురించి ప్రపంచంగా భారతదేశం యొక్క సంపద చెప్తున్నా. భారతదేశం యొక్క సంపద అంటే మన ఆరోగ్యమే. సంగారెడ్డి జిల్లాలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాదు, యావత్ భారతదేశం అటువంటి ప్రతి యువకులు అందరి ఆరోగ్యం కోసమే ఒక కార్యక్రమం దానికి నాణ్యత కార్యక్రమం మరొకసారి తెలియజేస్తున్నా. ఎందుకంటే కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. మన పక్కన ఉన్నటువంటి కొన్ని దేశాలు మన భారతదేశంలో యువతరం, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి యువతరం మన భారతదేశంలోని వాళ్ళను నిర్వీర్యం చేయాలి, వాళ్ళని దెబ్బకొట్టాలనేటువంటి దాని మీద కుట్ర చేసి గంజాయి లాంటి అభివృద్ధి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు మనం పుణ్యమే చేస్తున్న ఆలోచన చేసుకోవాలి. భారతదేశం నా కన్న తల్లిదండ్రులు, నా వంశం, నేను ఈ రోజు నుంచి డ్రగ్స్ కాదు, సిగరెట్ కాదు, ఏ ఉంటాయనేటువంటి దాని మీద అందరూ కూడా చెప్పాలని కార్యక్రమం కూడా మిమ్మల్ని అందరూ కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా సవినయంగా తెలియజేస్తాం. ఈ కార్యక్రమం పెట్టడం వల్ల చాలా మంది ఆలోచన చేసేది ఏంటంటే మీరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు, మీరు సంతోషంగా అందలేదు, సేవ చేయండి, భారతదేశం ఎదుగుతుందని చాలా ఆలోచన చేసుకోండి. చిన్న సంవత్సరాన్ని
ఫస్ట్ టైం వారిని ముఖాముఖి చూడటం. కాకుంటే వారు వచ్చినప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు మేము పరిస్థితి చూస్తున్నాం, చాలా సంతోషపడుతున్నాం. వారు రాగానే మొట్టమొదటిగా ఏదైతే గీతం కాలేజీ పరిసర ప్రాంతాల్లో వారు చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయో మా జిల్లా అంతా కూడా వారికి రుణపడి ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఒక్కసారి మనమంతా ఇక్కడ ఉన్నటువంటి ఈ నిర్వాహకులకి, ఫోటోగ్రాఫర్లకి, పత్రికా విలేకరులకి, మిమ్మల్ని పంపించిన పాఠశాల యాజమాన్యాలకి, మీ తల్లిదండ్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకు మొట్టమొదటిగా ప్రారంభ ఉపన్యాసంలో మన శంకర్ గారు చెప్పారు, చాలా కుటుంబాలు విద్యార్థులు ఈ చెడు దారిలో పోవడం వల్ల ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పిల్లలే వాళ్ళ కుటుంబాలన్నీ గురువు అవుతున్నాయి. మీ పేరెంట్స్ మీ పైన ఎంతో నమ్మకంతో ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థలు కానివ్వండి, ప్రభుత్వ విద్యా సంస్థలు కానివ్వండి, మీ ఖర్చులన్నీ వాళ్ళు నానా రకాల కష్టాలు పడి మిమ్మల్ని విద్యను అభ్యసించేసి బాగా చదివించి మీరు గొప్పవాళ్ళు కావాలనే లక్ష్యంతో మిమ్మల్ని పంపిస్తున్నారు. మీరు తెలియక, తెలుసు లేకుంటే చెడు సహవాసంతో చాలా మంది పిల్లలు ఈ వ్యసనంలో పడిపోతున్నారు. దానివల్ల చాలా కుటుంబాల యొక్క ఆర్థిక స్థితి గల్లంతవుతుంది. ద సేమ్ టైం విద్యార్థుల యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం. దయచేసి మీ అందరికీ సభా వేదిక ద్వారా ఇవాళ ఈ యొక్క మన రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, మన జిల్లా ప్రభుత్వం కానివ్వండి ఏర్పాటు చేసిన యొక్క కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మీ అందరికి ఇచ్చే సందేశం ఏంటంటే ఈ వ్యసనానికి దూరంగా ఉండండి. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.